హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కృతిస్ వరల్డ్. మా పిల్లలు ఇంట్లో డ్రై ఫ్రూట్స్ అస్సలు తినరండి. ఒక కిస్మిస్ మాత్రమే తింటారు. మిగతా ఏవి కూడా తినరు, కాజు బాదాం ఇలాంటివి. వాళ్ళకి ఎలా అయినా తినిపించాలని చెప్పేసి ఐస్ క్రీమ్ చేద్దామని అనుకున్నాను. దానికోసం కిస్మిస్ తీసుకున్నాను. అంటే షుగర్ వాడకూడదని చెప్పేసి కిస్మిసే తీసుకున్నాను షుగర్ ప్లేస్లో. ఒక 2 స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. తర్వాత గుమ్మడి గింజలు తీసుకున్నాను కొన్ని. ఇవి వచ్చేసి కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి, కొంచెం ఎగటుగా వస్తాయి ఇవి. నెక్స్ట్ వీటిని బాగా వాష్ చేసుకోవాలి. చక్కగా వాష్ చేసిన తర్వాత కొన్ని వాటర్ పోసి ఒక 2-3 అవర్స్ అలా నాననివ్వాలి. స్వీట్నెస్ కోసం ఇంకో 2 ఖర్జూరా కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ప్రస్తుతానికి నా దగ్గర అవైలబుల్ లేవు కాబట్టి ఇవే వేసాను. ఖర్జూరా ఫ్లేవర్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ వీటిని మిక్సీ జార్లో వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక మ్యాంగో కట్ చేసి వేయాలి. మ్యాంగోని కూడా వీటితో పాటే ఫైన్గా గ్రైండ్ చేయాలి. మ్యాంగో వేయడం వల్ల డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ అనేది తెలియదు, ఎందుకంటే మ్యాంగో స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కదా. దీన్ని ఇప్పుడు ఐస్ క్రీమ్ మౌల్డ్లలో కానీ లేదంటే గ్లాసులలో కానీ వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్ హైలో పెట్టాలి. ఒక 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ ఉంచితే ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. మా పిల్లలకు బాగా నచ్చిందండి ఐస్ క్రీము. నాకు దట్టు డ్రై ఫ్రూట్స్ పిల్లల చేత తినిపించడానికి ఇదొక బెస్ట్ ఐడియా అనిపించింది. అంటే ఊరికనే రోజు ఐస్ క్రీమ్ చేయలేం, కానీ వీక్లీ వన్స్ అయితే చేయొచ్చు కదా. అలాగే మాకేమో జ్యూస్ చేసుకున్నాము. అదే పేస్ట్లో కొన్ని పాలు యాడ్ చేసేసి జ్యూస్ చేసుకున్నాము. జ్యూస్ కూడా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కృతిస్ వరల్డ్. ఐస్ క్రీమ్ బాగుంది, ఇలా లేదు ఫ్రూట్స్ అన్నమాట. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ.